Welcome to the math class. Today I am discussing about the topic matrices. After studying this chapter, you will acquire the skills in knowledge on matrices, knowledge on matrix operations, matrix as a tool of solving any linear equations with two or more unknowns. Introduction. First, we learn what is a matrix. A rectangular arrangement of the elements. Matrix is a rectangular arrangement of a numbers or elements or objects, whatever it may be, in rows and columns and enclosed within the brackets is called a matrix. See, a rectangular arrangement of mn numbers. mn అంటే some product అన్నమాట, some numbers, mn products numbers in m rows and n columns and enclosed within a bracket is called a matrix. We shall denote matrices by capital letters like A, B, C, D, and so on, etc. with capital letters. ఇక్కడ చూడండి, రోస్ అంటే స్లీపింగ్ లైన్స్, ఇలా ఉండాలి. కాలమ్స్ అంటే స్టాండింగ్ లైన్స్, ఈ ఫార్మాట్లో ఉండాలి. ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద బ్రాకెట్స్, ఇలా ఓపెన్ బ్రాకెట్స్ అనే పెట్టుకోవచ్చు ఆర్ క్లోజ్డ్ బ్రాకెట్స్లో అయినా మ్యాట్రిసెస్ని డినోట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్. This is the representation of a matrices. That is, now give the name of that matrix. Capital A is equal to or B is equal to whatever it may be. It is a rectangular array. ఒక రెక్టాంగులర్ బాక్స్ ఓపెన్ చేశాను. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది అనుకుంటే A11, A12 and so on A1n, and the second one A21, A22 and so on A2n and so on, and the last one AM1, AM2 and so on AMN. Simply it can be written as Aij m into n. What is the meaning of this one? ఇక్కడ చూడండి, A11, ఏ అంటే సమ్ ఎలిమెంట్, ఏదో ఒక ఎలిమెంట్ 2 కానీ 3 కానీ. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఈ మ్యాట్రిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ అనేది సమ్ ఎలిమెంట్, ఏదో ఒక నెంబర్, అది 2 అనుకోండి, సపోజ్ 2 కానీ 3 కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ కింద 11 ఏంటంటే, ఇది ఫస్ట్ రాశారు కదా, ఈ 1 అంటే ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. ఫస్ట్ రోలో ఇది ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం. ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం, ఇది రో ఇది కాలం, అంతేగాని ఇది మీ ఇష్టం వచ్చినట్టు కాదు. ఫస్ట్ ఇది ఎప్పుడు రో, దిస్ ఈస్ ద రో అండ్ దిస్ ఈస్ కాలం. The element belongs to the first row and the first column. A is the number. Suppose ఇక్కడ 3 అని పెట్టుకున్నారు అనుకోండి.
ఫస్ట్ రోలోనే ఉంది ఇది కూడా. A12 కూడా ఫస్ట్ రోలోనే ఉంది. అండ్ సెకండ్ కాలంలో ఉంది. ఓకే. అండ్ ఇక్కడ సపోజ్ ఎనీ ఎలిమెంట్ 5 పెట్టుకోండి. ఈ 5 అనేది ఫస్ట్ రోలోనే ఉంది. అండ్ థర్డ్ కాలంలో ఉంది. అండ్ సో ఆన్. అండ్ సో ఆన్. ఇక్కడ ఏదో ఒకటి సమ్ 10 పెట్టుకోండి. ఇది ఫస్ట్ రోలోనే ఉంది. కాలం నెంబరు ఎంత అయితే అంత. 1, 2, 3, 4. ఫోర్త్ కాలంలో ఉంది. n అంటే ఫోర్త్ కాలంలో ఉంది. నెక్స్ట్ ఇది సెకండ్ రో. సెకండ్ రోలో సమ్ ఎలిమెంట్ 5 ఉంది అగైన్. సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది. సెకండ్ రో ఫస్ట్ కాలం. సెకండ్ రో సెకండ్ కాలం. సెకండ్ రో ఎంత కాలం అండ్ సో ఆన్. ఎంత్ రో ఫస్ట్ కాలం. ఎంత్ రో సెకండ్ కాలం అండ్ సో ఆన్. ఎంత్ రో సెకండ్ ఎంత కాలం. సో దీని యొక్క ఆర్డర్ని ఎలా డినోట్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ కాలమ్స్. ఇట్ ఈస్ రీడ్ ఇట్ యాజ్ m/n. m/n. m/n అని రీడ్ చేస్తాము. రాసుకునేటప్పుడు m ఇంటూ n క్రాస్ పెడతాము. m ఇంటూ n. సో ఇక నేను 7, 9, 0, 0, 6, 5, 5, 7, 3, 4, 5, 9. ఇది 4 రోస్ ఉన్నాయి. ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి. సో దీని ఆర్డర్ ఎంత 4/4. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. క్యాపిటల్ C is equal to 195, 649, 732. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. సో 3 రోస్. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం ఇంటూ 3. The order is 3/3. Order is 3/3. So capital A is a matrix. Therefore, capital A is a matrix of order m into n అంటే m/n. That is ith row and jth column. ith row and jth column. Jth column of the matrix denoted by Aij. సింప్లీ ఇదంతా రాయకుండా Aij. I అంటే రోస్, J అంటే కాలమ్స్. అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? n ఎలిమెంట్స్ ఉన్నాయి. IJ సింప్లీ Aij ఇలా రాసుకున్నా పర్వాలేదు, లేకపోతే మ్యాట్రిక్స్ ఇలా రాసుకున్నా పర్వాలేదు. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ నోట్ పాయింట్. A matrix is not just a collection of elements but every element has assigned a definite position in a particular row and column. Okay, just this is the collection of elements. ఆ ఎలిమెంట్స్ ని ఒక ఆర్డర్ లో పెట్టుకోవాలి. ఏ రోలో పెట్టుకోవాలి దీన్ని అంటే ఏ కాలంలో పెట్టుకోవాలి. దిస్ ఇస్ ద పొజిషన్ అట్ ద డెఫినైట్ పొజిషన్. అంటే మన ఇష్టం వచ్చిన ఒక పర్టికులర్ పొజిషన్ లో ఆ నంబర్స్ ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్. దిస్ ఇస్ ద అరేంజ్మెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ స్పెషల్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్.
special type of matrices. First one is square matrix. Very important definition. Square matrix. Square matrix లో ఏం చేయాలి అంటే నంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ గా ఉండాలి. దట్ ఈస్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ the number of rows are equal to number of columns is called a square matrix. Is called a square matrix. So example capital B is equal to 1 5 6 9 4 3 1 3 4. Number of row 1, this is the row 2 and this is the row 3, not 6 3 4. ఈ ఒక్కటి కాదు ఎలిమెంట్, ఈ రో మొత్తం row 1 row 2 row 3 and this is column 1, this is column 2 and this is column 3. The order is 3 by 3. So it is called a square matrix. And the next one is diagonal matrix. Diagonal matrix. A square matrix, diagonal matrix కావాలంటే ముందు స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎనీథింగ్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ, నేను మెన్షన్ చేయట్లా, దాని ఒక పేరు పెట్టుకుంటాను, దీన్నే తీసుకుంటాను. క్యాపిటల్ ఏ ఈస్ కాల్డ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారనమాట. ఎప్పుడంటే ఇఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ non-diagonal elements is 0. అంటే ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ ఎలా ఉండాలంటే సపోజ్ క్యాపిటల్ వి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే దీని ఆర్డరు 3 by 3 తీసుకుందాం అనుకోండి. నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉండాలి. డయాగ్నల్ క్యాపిటల్ ఏ అని తీసుకున్నాం కదా మనము, క్యాపిటల్ ఏ. The diagonal if each of its non-diagonal elements, diagonal అంటే ఈ కార్నర్ లో ఎలిమెంట్స్, ఈచ్ ఆఫ్ ఇట్స్ non-diagonal elements ఆర్ 0. సో ఇక్కడ ఏదో ఒక నెంబర్స్ ఉండొచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ 2 తీసుకుంటాను, ఇక్కడ 3 తీసుకుంటాను, ఇక్కడ సపోజ్ సమ్ 9 తీసుకుంటాను. non-diagonal elements అంటే ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆల్ 0. డయాగ్నల్స్ ఎలిమెంట్ అంటే ఇది అనమాట, ఇట్లా క్రాస్ ఉండాలి. ఇక్కడ సమ్ ఎలిమెంట్స్ ఉండాలి, మిగతావన్నీ జీరోస్ ఉండాలి. సో దిస్ ఈస్ కాల్డ్ ద డయాగ్నల్ మ్యాట్రిక్స్. అండ్ వన్ మోర్ డెఫినేషన్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఏ diagonal matrix, a diagonal matrix whose diagonal elements are equal to 1 is called identity matrix, and it is denoted by
డినోటెడ్ బై ఐ. ఐతో మనం డినోట్ చేయొచ్చు అనమాట. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సపోజ్ క్యాపిటల్ ఐ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏమన్నాడు, డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఎలాగైతే ఉందో అలాగే రాయండి. డయాగ్నల్ ఎలిమెంట్స్లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ రాశారు కదా, ఆ ప్లేస్లో వన్నల్ రాయండి. ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏముండాలి, జీరోలు ఉండాలి. డయాగ్నల్ ఎలిమెంట్స్లో జీరోలేగా ఉన్నది కాబట్టి ద రిమైనింగ్ ఎలిమెంట్స్ జీరోలు ఉండాలి. సో దిస్ ఈజ్ 3/3. ఆర్డర్ అంతా 3/3. సో దీన్ని 3/3 కాబట్టి I3 రాసుకుంటా. నెక్స్ట్ ఒకవేళ నేను 2/2 రాసానుకోండి, I2 అంటే 2/2 మ్యాట్రిక్స్. 1 0 0 1. డయాగ్నల్ ఎలిమెంట్స్లో 1 రాసుకున్నాను. చూడండి, డయాగ్నల్ ఎలిమెంట్స్లో 1 ఉంది. ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. దీన్ని I2. ఒకవేళ మీరు I4 రాసుకున్నారు అనుకోండి, 4/4 మ్యాట్రిక్స్ రాసుకున్నారు అంటే ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1. The remaining elements all zeros. 0 0 0 0 0 0 0 0 0. So 4 rows and 4 columns. The order is 4/4 matrix. Now next, fourth definition, upper triangular matrix. Upper triangular matrix. A square matrix, a square matrix said to be a upper triangular matrix. A upper triangular matrix. If ఇప్పుడు ఏమవ్వాలంటే ఆ మ్యాట్రిక్స్ AIJ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇఫ్ I గ్రేటర్ దాన్ J. I అంటే రోస్ గ్రేటర్ దాన్ కాలమ్స్. రోస్ గ్రేటర్ దాన్ కాలమ్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఎగ్జాంపుల్, సపోజ్ క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు, ముందు డయాగ్నల్ ఎలిమెంట్స్ రాసుకోండి. ఇప్పుడు నేను 2 0 సమ్ 8 0 -2 5 అండ్ ఇక్కడ మీన్స్ వచ్చిన నెంబర్ 0 0 7. చూడండి, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి పైన సమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ సపోజ్ 9 అనుకోండి. అప్పర్ ఎలిమెంట్స్ అంటే డయాగ్నల్గా డ్రా చేసుకొని డయాగ్నల్ పైన అందరూ ఉండాలి. ఈ డయాగ్నల్ కింద ఎలిమెంట్స్ అన్ని జీరోస్ అయిపోవాలి. ద రిమైనింగ్ అన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్ డ్రా చేసుకోండి. ఫస్ట్ డయాగ్నల్ పైన వాళ్ళంతా అప్పర్ వాళ్ళంతా ఉండాలి, కింద ఉన్న వాళ్ళంతా జీరోలు అయిపోవాలి. సో దిస్ ఈస్ కాల్డ్ ద అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. A square matrix, a square matrix said to be a lower triangular matrix if Aij is equal to 0, if I less than J. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాపిటల్ C ఈజ్ ఈక్వల్ టు, నా ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకున్నా. కొంతమందికి ఏలు పెట్టుకుంటున్నాను, బీలు పెట్టుకున్నాను, సిలు పెట్టుకుంటాను, మన ఇష్టం. ఓకే, సేమ్ నెంబర్ తీసుకుంటాను. 2 ఇక్కడ -2 ఇక్కడ 7. ఇదేంటిది, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి లోయర్ వాళ్ళు ఉండాలన్నమాట. ఇక్కడ ఏదో ఒకటి లోయర్ వాళ్ళు ఉండాలి. దీనికి పైన అప్పర్స్ అందరూ జీరోస్ అయిపోవాలి. ఇలా డయాగ్నల్ డ్రా చేసుకోండి. డయాగ్నల్ ఇది లోయర్ కాబట్టి లోయర్ వాళ్ళు ఉండాలి అంటే అప్పర్ వాళ్ళు జీరోలో అయిపోవాలి. సో దిస్ ఇస్ ద లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అండ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. A square matrix
A square matrix capital A said to be asymmetric, said to be asymmetric if Aij is equal to Abi for all I and j. Example, a square matrix. And ఇక్కడ చూడండి, సపోజ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రో సేమ్ ఉండాలి మేడం, అంటే రో కాలం సేమ్ ఉండాలి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం సేమ్ ఉండాలి, సిమెట్రిక్. 8 2 7 తీసుకున్నాను అనుకోండి, 8 - 2 7 కాబట్టి ఇక్కడ కూడా -2 7 చూడండి. ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం ఎలా చూసినా సేమ్ ఉంటుంది. ఇక్కడ -2 ఉంది కాబట్టి ఇక్కడ సపోజ్ నేను -9 3 పెట్టాను అనుకోండి, అప్పుడు సెకండ్ రో చూడండి -2 -9 3 అండ్ సెకండ్ కాలం కూడా -2 -9 అంటే ఇక్కడ 3 పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 7 3 సపోజ్ ఇక్కడ 5 పెట్టారనుకోండి, 7 3 5 7 3 5 అండ్ రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్గా ఉండాలన్నమాట. సో అండ్ వన్ మోర్ డెఫినేషన్, లాస్ట్ వన్, సెవెంత్ వన్, skew symmetric matrix, a square matrix, capital A said it to be a skew symmetric if Aij is equal to -Abi for all I and j. Example, suppose capital A is equal to, ఇక్కడ చూడండి, ఇక్కడ సపోజ్ 8 - 2 7 2 - 9 3 -7 -3 5. ఇక్కడ చూడండి, 8 - 2 7, ఇక్కడేమో 8 2 - 7, ఇక్కడ మైనస్తో మైనస్ కామన్ తీసాం అనుకోండి, దీన్నే మీరు మైనస్తో మల్టిప్లై చేస్తే రివర్స్గా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి దీన్ని ఫస్ట్ దానికి ఇక్కడ మైనస్ ఉంది కానీ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ 7 ఉంది ఇక్కడ మైనస్ ఉంది, +7 ఉంది ఇక్కడ -7, ఇక్కడ సెకండ్ రోజు ఇక్కడ ఎలిమెంట్స్ అనమాట, -9 +9, ఇక్కడ 3 ఉంది ఇక్కడ -3 ఉంది. సో మైనస్ ఆఫ్ దిస్ వన్, దీన్నే మైనస్తో మల్టిప్లై చేస్తే మరలా ఇది అయిపోతుంది అనమాట, AJI. ఓకేనా, AIJ. సో దిస్ ఈస్ ద స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. This is the basic definitions on a matrices, and the remaining definitions we'll see in the next class. Please learn carefully. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.